ఎలాగైనా అరెస్టు చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ కారు రేస్ కేసులో న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని తెలిపారు. వారి సూచనల మేరకు ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతానని క్లారిటీ ఇచ్చారు. తనపై ఏసీపీ, ఈడీలు పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులేనని కొట్టిపడేశారు. తనను ఎలాగైనా అరెస్టు చేయాలని రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. అరెస్టులు, కేసులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. సీఎం రేసులో కేటీఆర్, కవిత ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆర్ అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని, రాష్ట్రంలో పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ అన్నారు.